హలో అండి. సొంతింటి కల అనేది అందరికీ ఉంటుంది కదా! అట్లాగే మేము కూడా ఈ ఇంటిని ఎంతో ఇష్టంగా, కష్టంగా చాలా అన్నీ దగ్గరుండి కావాలని మరీ కట్టించుకున్నాము. కానీ ఇలా జరిగిద్దనైతే ఎప్పుడూ అనుకోలేదు. ఇంత త్వరగా ఇలా పాడైపోతుంది అనైతే అస్సలు అనుకోలేదు. మీకెవరికైనా ఇంత త్వరగా ఇలా ఏదన్నా రిపేర్ వచ్చిందా అనేదైతే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ టీవీ యూనిట్ ఉంది కదండీ! ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాము. మా లివింగ్ రూమ్‌కి చాలా అందంగా ఉండేది. మేము ఏదన్నా ఫోటోస్ దిగినా, సెల్ఫీస్ అలాంటివి ఏమైనా తీసుకున్నా ఇక్కడే టీవీ యూనిట్ దగ్గరే ఎక్కువ తీసుకునేవాళ్ళం. చాలా చాలా బాగుండేది. అలాంటిది 2 ఇయర్సే అయ్యింది. ఇంకా 3 కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఏదో చిన్నగా డెకరేట్ చేపిద్దాం అన్నట్టుగా ఓపెన్ చేసేటప్పటికి మొత్తం చెమ్మొచ్చేసేసిందండి. చెమ్మొచ్చేసేసి మొత్తం పాడైపోయింది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో ఇష్టంగా కట్టుకున్నది ఇలా కనీసం 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వకోకుండా ఇలా అయ్యేటప్పటికి చాలా బాధ అనిపించింది. ఇంత త్వరగా ఇలా అవుతదనైతే అస్సలు అనుకోలేదు. గోడ చెమ్మంతా కబోర్డు సి లాక్కునేటప్పుడు సన్ గ్లాస్ మొత్తం లాక్కునేటప్పటికి ఇలా మొత్తం ఇలా అయిపోయింది. మేము చిన్నగా ఏదో కొంచెం వైర్ అడ్జస్ట్‌మెంట్ చేసి కొంచెం చిన్నగా డెకరేట్ చేద్దామని అయితే ఓపెన్ చేపిచ్చాము. చేపిచ్చేటప్పటికి ఆ సన్ గ్లాస్ పొరలు పొరలుగా వస్తుంది అని ఇంకొంచెం ఓపెన్ చూసేటప్పటికి బాగా చెమ్మొచ్చేసేసి గోడ చూసారుగా ఎలా అయిపోయిందో అలా అయిపోయింది. ఇదిగో ఇలా అంతా ఇలా తీసేసారు. తీసేసి ఇలా పడేశారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో ఇష్టంగా ఖర్చు పెట్టుకొని మనకెంతో ఇష్టపడి, ఆశపడి కట్టించుకున్నది ఇలా అయ్యేటప్పటికి చాలా బాధ అనిపించిందండి.